ఫ్రంట్ సైడ్ అనేది జుట్టు ఎక్కువగా రాలిపోద్ది కదండి. ఇలాగా మసాజ్ చేసుకుని ఈ క్రీమ్ అప్లై చేసినట్టయితే ఫ్రంట్ సైడ్ ఊడిపోయిన జుట్టు కూడా త్వరగా వచ్చేలా చేస్తుందండి. తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా వచ్చేలా చేయడంలో ఈ క్రీము చాలా బాగా యూజ్ అవుద్దండి. గ్రౌండ్లో చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఈ హోల్ పెట్టుకుంటే మనకి ఇలా వాటర్ అంతా కూడా నెమ్మదిగా బయటకు వచ్చేస్తుందండి. ఫైనల్గా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి క్రీమ్ అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అయిపోద్దండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన జుట్టు కేర్కి సంబంధించి ఒక మంచి రెమెడీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. కేరళ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కువ కేరళ రాష్ట్రంలో ఆడవాళ్ళని చూసినట్టయితే ప్రతి ఒక్కరి జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా దృఢంగా ఉంటుందండి. పొడవుగా దృఢంగా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా వాళ్ళ జుట్టుని ఎలా కాపాడుకుంటున్నారు అనేది ఈరోజు మీకు ఆ సీక్రెట్ అయితే చెప్పబోతున్నానండి. నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని కనుక మీరు వాడితే పొడవైన ఒత్తైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండకుండా మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మెరిసిపోతూ ఉంటుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి కొబ్బరికాయ తీసుకోవాలండి. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొబ్బరికాయ చాలా దృఢంగా ఉంటుందండి. అలాగే కొబ్బరి పీచు అంతా కూడా చాలా దట్టంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. కొబ్బరి పీచు లాగా మన జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా కూడా పెరుగుద్దండి. ఎందుకంటే ఇది నేను కూడా వాడానండి, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. మన యూవర్స్ అందరికీ కూడా చాలా బాగా వర్క్ అవుద్దండి. ఇలా మనం ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కొబ్బరికాయతో పాటు మందార పువ్వుల్ని కూడా తీసుకోవాలండి. ఒక 10 మందార పువ్వులు తీసుకోవాలి. ఈ రెమెడీలో యూజ్ చేయడానికి రేఖ మందారం పువ్వులు తీసుకున్నానండి. మీరు ఏ మందారం పువ్వులు తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదండి, మందార పువ్వుల్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మందార పువ్వుల్ని అలాగే కొబ్బరికాయ ముక్కల్ని ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె మన జుట్టుకి ఎంత బాగా పనిచేస్తుందో కొబ్బరి పేస్ట్ తో తయారు చేసి ఈ రెమెడీ కూడా 100 రెట్లు ఇంకా ఎక్కువగా పనిచేస్తుందండి. ఇది డైరెక్ట్ గా మనం అప్లై చేయడం వల్ల ఇంకా మంచి హెయిర్ బెనిఫిట్స్ వస్తాయండి. రేఖ మందారం పువ్వుల్లో ఉండే ఖనిజాలు, పోషకాలు అన్నీ కూడా జుట్టు సాఫ్ట్గా, షైనీగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది వేగంగా పెరిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి ఒక పల్చని క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పాలని ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్లో యాడ్ చేసుకోవాలండి. క్యారీ బ్యాగ్కి ఎలాంటి హోల్స్ లేకుండా చూసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకుని కొబ్బరి పాలని కవర్లో యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పాలని కవర్లో యాడ్ చేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలండి. ఇది హ్యాండ్ కవర్ కాబట్టి మనం ఏదైనా ఒక మేకి తగిలించుకుని అలా ఉంచితే కనుక సేఫ్గా ఉంటుందండి. ఒక రోజు నైట్ అంతా కూడా రూమ్ టెంపరేచర్లో అలా నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా కిందకి సెపరేట్ అయిపోయిందండి. కోకోనట్ క్రీమ్ అంతా కూడా మనకి అక్కడ పైకి తేలుతుందండి. వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఈ వాటర్ అంతా కూడా బయటికి ఎగ్జిట్ చేసేయాలండి. ఈ క్రీమ్ని జాగ్రత్తగా మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ హోల్ పెట్టుకుంటే మనకి ఇలా వాటర్ అంతా కూడా నెమ్మదిగా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఫ్రెష్గా తయారైన ఈ కోకోనట్ క్రీమ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందామండి. మన జుట్టు పైన మిరాకిల్ చేసే అద్భుతమైన కోకోనట్ క్రీమ్ తయారైందండి. ఇది మన జుట్టును వేగంగా, దట్టంగా పెరిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కోకోనట్ క్రీమ్లో నుంచి న్యాచురల్ కొబ్బరి నూనె అనేది కూడా తయారైందండి. ఈ కొబ్బరి నూనె డైరెక్ట్ మన జుట్టుకు అప్లై చేయడం వల్ల
ఫ్రంట్ సైడ్ ఊడిపోయిన జుట్టు బేబీ హెయిర్ త్వరగా వచ్చేలా చేస్తుందండి. ముఖ్యంగా ఎక్కువగా జుట్టు రాలే వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఎంత త్వరగా జుట్టు రాలిపోయిందో అంతే త్వరగా జుట్టు పెరిగేలా చేయడంలో ఈ క్రీము చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్యూర్ అండ్ న్యాచురల్ కోకోనట్ క్రీమ్ అండి ఇది. ఇలా తయారైన ఈ క్రీమ్ని డైరెక్ట్గా మన జుట్టుకి అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ఇంక మనం ఏమీ కూడా కలపనవసరం లేదండి. ఇలాగా జుట్టు కుదుళ్ళు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఈ క్రీమ్ అంతా కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇది ఎంత స్మూత్గా ఉందో మన జుట్టు అంతా కూడా స్మూత్గా, సిల్కీగా, షైనీగా అయ్యేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలండి. జుట్టు చివర్ల చిట్లిపోయే ప్రాబ్లం కూడా తగ్గిస్తుందండి. జుట్టు మధ్యలోనే విరిగిపోకుండా జుట్టు అంతా కూడా షైనీగా ఉండడం కోసం, అలాగే బలంగా దృఢంగా పెరిగేలా చేయడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కొబ్బరి పీచు ఎంత దట్టంగా ఒత్తుగా ఉంటుందో మన జుట్టు కూడా అంతే దట్టంగా పెరిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతిరోజు కూడా వంటల్లో కొబ్బరికాయని వాడుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మన జుట్టుకి. ఇలా మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత వేళ్లతో నెమ్మదిగా సున్నితంగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు స్కాల్ప్ని మసాజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల హెయిర్ రూట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంది. ఇలా మనం అప్లై చేసే క్రీమ్ అంతా కూడా జుట్టు కణజాలంలోకి చొచ్చుకుపోయి జుట్టు అంతా కూడా బలంగా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి. ఇలా మొత్తం మన తల అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత గంట పాటు మన తలపై ఉంచుకోవాలి. గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో 2 సార్లు చెప్పిన నెల రోజులు వాడారంటే చాలండి. దట్టమైన ఒత్తైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చండి. ఇది హెయిర్ ఫాల్ అస్సలు అవ్వకుండా జుట్టు కుదులు బలంగా దృఢంగా తయారైపోతుందండి క్రీమ్ వాడడం వల్ల. అలాగే జుట్టు కూడా వేగంగా పెరుగుద్దండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఈ క్రీమ్ని మీ జుట్టుకు వాడి ఆరోగ్యవంతమైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.